స్టోరీ ఆల్రెడీ ట్రైలర్ లో చూపించేసింది. చాలా సింపుల్ స్టోరీ. వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతారు, డివోర్స్ తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఎలా కలిసారు అనేది స్టోరీ. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో కామెడీ ఎలా వర్కౌట్ అయిందని. నా వరకు అయితే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో థియేటర్ లో అందరూ చాలా బాగా నవ్వుతున్నారు. ఈవెన్ అనిల్ రావుపూడి ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకున్నా కూడా ఈ మూవీలో కామెడీ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ లో సంక్రాంతి వస్తున్నాం కానీ దాని ముందు F3 F2 కానీ కొంచెం క్రింజ్ అనిపించేది కామెడీ మధ్య మధ్య కొన్ని సీన్స్ లో. ఈ మూవీలో అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ డెఫినెట్లీ చాలా చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది, బట్ స్టిల్ మరీ క్రింజ్ కామెడీ లాగైతే ఏం లేదు. చాలా మంచిగా టైం పాస్ అయిపోతుంది. డెఫినెట్లీ వాచబుల్. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే చిరంజీవి గారు ప్రీవియస్ మూవీస్ ఏవైతే ఉన్నాయో బోలాశంకర్ కానీ దాని ముందున్న మూవీస్ కానీ నాకంత ఈజీ అనిపించలేదు. ఈవెన్ వాల్తేరు వీరయ్య కూడా అది ఎంత పెద్ద హిట్ అయినా కూడా నాకంత ఈజీ అనిపించలేదు యాక్టింగ్ లో. బట్ ఈ మూవీలో మాత్రం పర్ఫెక్ట్ గా వింటేజ్ మెగాస్టార్ ఎలా చేస్తారో అలా అనిపించింది. డెఫినెట్ గా చూస్తున్నాం సేపు ఒక సీన్ లో మనకి గ్యాంగ్ లీడర్ సీన్ ఒకటి పెట్టారు, అది బాగానే సెట్ అయింది. కొన్ని కొన్ని సీన్ లో జ్వాల అనే నేమ్ ని పిలిచే ప్రొనౌన్సియేషన్ మనకి చంటబ్బాయి లాగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్ లో అత్తకైముడు అమ్మాయికి మొగుడు మూవీ లాగా అనిపిస్తుంది. చిరంజీవి గారు యాక్టింగ్ చాలా ఈజీతో చేశారు అండ్ చాలా చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ. సెకండ్ హాఫ్ వచ్చి కొద్దిగా స్లో అవుతుంది. విలన్ ఇంట్రొడక్షన్ సీన్ కొంచెం ఓకే ఓకే అనిపిస్తుంది. మెయిన్ మైనస్ వచ్చి ఇంటర్వెల్ అంత బాగా సెట్ అవ్వలేదు అండ్ క్లైమాక్స్ ఓకే ఓకే అనిపించింది. రిమైనింగ్ మూవీ అంతా చాలా 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 బాగుంది. మ్యూజిక్ అయితే ఓకే, మనం విడిగా సాంగ్స్ ఉన్నప్పుడు అంతా ఎక్కకపోయి ఉండొచ్చు, బట్ మూవీలో మాత్రం బాగా సెట్ అయింది సాంగ్స్. ఫస్ట్ సాంగ్ చాలా తెలివిగా పెట్టుకున్నారు, లాస్ట్ సాంగ్ కూడా చాలా తెలివిగా పెట్టుకున్నారు. సో ఫస్ట్ సాంగ్ లో హై వస్తుందో లాస్ట్ సాంగ్ లో హై వస్తుంది. సో ఇంకా డైరెక్షన్ గురించి చెప్పాలంటే అనిల్ రావుపూడి ఒక వన్ డే లో విరాట్ కోహ్లీ లాగా తయారయ్యాడు. లైక్ చేజింగ్ ఎలా ప్లాన్ చేసినట్టు మూవీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని సంక్రాంతి రిలీజ్ పెట్టుకుని మంచి ఒక స్టార్ హీరోని పెట్టుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని కామెడీ మూవీ తీసి సంక్రాంతి టైంలో డెఫినెట్ గా అందరూ ఫ్యామిలీస్ తో వెళ్దాం అనుకుంటారు కాబట్టి ఈయన ప్లానింగ్ కి టేక్ ఏ బావ్. హీరోయిన్ వచ్చి ఓకే, నయనతార సటిల్ యాక్టింగ్ బాగానే ఉంది. అండ్ ఎవరు కూడా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారో చిరాకు వస్తుంది అనిపించలేదు. హీరోకి బాగా హైప్ ఇచ్చేసి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరినీ బోలాశంకర్ టైప్ లాగా అనిపించలేదు. చక్కగా బెటర్ గా వర్కౌట్ అయింది కామెడీ. అండ్ ఇంకా ఒకటి చెప్పాలంటే నా పక్కన ముగ్గురు కూర్చున్నారు, అందులో ఒక అతను అన్నాడు సినిమా అంతా చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ తో, అరే షార్ట్ గన్ తో షూట్ చేస్తే ఎలా ఉంటుందా రియాక్షన్ అని అడిగాడు. నాకు అనిపించింది కామెడీ సినిమాల్లో మరి ఇంత లాజిక్ ఎత్తుకునే బదులు మనం వెళ్ళి పబ్జీ ఆడుకోవచ్చు బ్రో అనిపించింది. సో ఎవరు చూడొచ్చు అంటే హీరో ఎవరైనా సరే సినిమా బాగుంటే ఎంజాయ్ చేసే వాళ్ళందరూ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ టైం కూడా చూడొచ్చు డెఫినెట్ గా. ఎవరు చూడొద్దు అంటే యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇంకా సినిమా ఎంత బాగున్నా సరే ఒకవేళ కామెడీ సీన్ వచ్చినా సరే నవ్వుకునే అంత ఫీల్ లో కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చూడకండి, ఏడుస్తారు. డెఫినెట్ గా ఇదే హిట్ మూవీ. థ్యాంక్ యూ.